Good morning, everyone, and you all are very glad to gather here as a small group to praise our Heavenly Father. అందరికీ వందనాలు. మరి అంటే ఇక్కడ ఒక చిన్న గుంపుగా మనము అంటే కొద్ది మంది తోటి ఇక్కడ ఆరాధనకు రావడము సంతోషంగా ఉంది. And this morning we would like to talk about simple aspects of a man, and the basic theme I'm looking at is meekness. కాబట్టి అంటే ఇవాళ మనం హెచ్చరిక వాక్యంలో అంటే దీనత్వము గురించి మనం చూసాం. అది మన మనిషికి ఉన్నటువంటి ఒక స్వభావంలోని అంటే లేక ఒక గుణగణాల్లోని ఒక విషయం. Meekness is an attribute of human nature and behavior. కాబట్టి దీనత్వము అనేది ఏంటి అంటే మనిషి యొక్క గుణగణాల్లో నుంచి ఒక స్వభావంలో నుంచి ఒక అంటే అందులోని ఒక భాగము. And it has been defined in several ways. ఆ దీనత్వంని ఎన్నో విధాలుగా దాన్ని వివరించారనమాట. అంటే ఎన్నో వేరు అర్థాలుగా వాటిని వివరించారు. So one is righteous, humble and teachable. అయితే కొన్ని సందర్భాల్లో నీతిగా ఉండడము అంటే దీనత్వంతో ఉండడం, లేక సాత్వికంతో ఉండడం, లేక అంటే ఇంకొకటి ఏంటి దీనంగా సాత్వికంగా ఉండడము, ఇంకొకటి ఏంటంటే ఒక నేర్పించడం, అది కూడా ఆ విధంగా ఎన్నో అర్థాలుగా మాట్లాడబడ్డది. And also another attribute is patient under suffering. ఇంకొకటి ఏంటంటే దీనత్వంతో ఉండడము అంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా వివరింపబడ్డది అంటే ఓర్పు కలిగి ఉండడం, అది మరి ముఖ్యంగా శ్రమలలో సహనంగా ఉండడం. And also long suffering and willing to follow. ఇంకా అంతేకాకుండా అంటే నిగ్రహంగా ఉండడము ఇంకా ఒకదాన్ని వెంబడించడం. And also there's another attribute that is attribute to true discipleship. ఇంకా అంతేకాకుండా అది అంటే నిజమైనటువంటి ఒక శిష్యుడుగా ఉండాలంటే కావలసినటువంటి ఒక గొప్ప గుణం. And also it's controverted with the humility as referring to the behavior towards one another. అంతేకాకుండా అంటే దాన్ని అనగానే దీనత్వము అంటే దీనంగా ఉండడము అనేటువంటిది ఒక స్వభావము గూర్చినటువంటి విషయము అని చూడొచ్చు అన్నమాట. And also meekness meaning restricting one's own power. ఇంకా అంతేకాకుండా దీనంగా ఉండడం లేక సాత్వికంతో ఉండడం అనేది అంటే మనకున్నటువంటి బలం కావచ్చు, శక్తి కావచ్చు, దాన్ని మనం అదుపులో పెట్టుకోవడము లేక అంటే దాన్ని ఉపయోగించకపోవడం కూడా అని కొన్ని అర్థాలు. And also sometimes even to give room to other people. ఇంకా అంతేకాకుండా మన ఉన్న దాంట్లోనే ఇతరులకు కూడా ఇవ్వడం అనేది అదే దీనత్వం కింద వస్తున్నటువంటి విషయం. And as we all know, meekness basically is spoken in the Sermon on the Mount. Jesus is talking to in the Sermon on the Mount, Matthew chapter 5, chapter 6 and chapter 7 is generally Sermon on the Mount that Jesus was teaching. కాబట్టి అంటే ఈ యొక్క దీనత్వం గురించి ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అందులో ఒక భాగంగా వారికి నేర్పించినట్లు మనం లేక బోధించినట్లు మనం చూడొచ్చు. And also Jesus gives the instructions and spiritual instructions to his followers and disciples. అంటే ఆ ఒక తన శిష్యులకి యేసుక్రీస్తు ఆత్మీయంగా ఉండాలి అంటే ఈ విషయాలు కావాలి లేక ఈ కట్టుబాట్లు కావాలి అనేటువంటి విషయాలలో అది కూడా ఒకటి దీనంగా ఉండుడి అని చెప్పింది. And we turn to Gospel according to Matthew chapter 5 verse 1 and 2. అక్కడ 1-2 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. And we see that the disciples have to climb up with Jesus onto the mountains. కాబట్టి అక్కడ చూసినట్లయితే శిష్యులు కూడా యేసుక్రీస్తుతో పాటు వారు ఆ కొండ ఎక్కి కూర్చుండిరి అని చూసామన్నమాట. And they have to walk along with the people. ఇంకా అంతేకాకుండా వారు జనులతో పాటు కూడా అందరూ కూడా కలిసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళవలసిందిగా ఉన్నట్టు చూస్తున్నారు. And finally we have to
learn two important points from this. రెండు విషయాలు మరి ముఖ్యంగా మనం ఈ సందర్భంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. One is separate themselves. అంటే మొదటిది ఏంటి, వారు అంతే జన సమూహము కావచ్చు, సమాజం కావచ్చు, అక్కడి నుంచి వేరుగా అంటే ఒక కొండ మీదకి ఎక్కి ప్రయాణమై వెళ్ళారు, అంటే వేరు చేయబడ్డారు, ప్రత్యేకంగా వెళ్ళారు అనేటువంటి ప్రత్యేకపరచబడ్డము అనేది చూడొచ్చు. Not only basically, not physically only, but also mentally. అంటే కేవలము అంటే వారు ఆ ఊర్లో నుంచి కొండ మీదకి కొండ ప్రాంతానికి వెళ్ళి కూర్చొని బోధ వినడం అంటే భౌతికంగానే కాకుండా ఆత్మీయంగా కూడా మనము ప్రత్యేకపరచబడాలి. And this is the teaching that Jesus gives to his disciples, that they have to be separated and be humble though they are among the people. కాబట్టి అంటే యేసుక్రీస్తు ఈ విధంగా చేయడం వలన తన శిష్యులకు కానీ మనకు కానీ అంటే ఏం నేర్పిస్తున్నాడు అంటే మనం సమాజంలో ప్రపంచంలో ఒక భాగంగా జీవిస్తున్నప్పటికి కూడా మన ప్రవర్తన కానీ ఆత్మీయత కానీ మనము వేరుగా ఉండాలి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. And also to develop and understand the character of Christ within them. కాబట్టి అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క అంటే గుణాలు, యేసుక్రీస్తు యొక్క స్వభావాలు వారు అర్థం చేసుకొని వాటిని వారి యొక్క జీవితంలో అలవర్చుకోవాలి అనేది కూడా చూడొచ్చు. And it is, as I mentioned earlier, the topic is meekness, and we know that we have read that from the gospel, కాబట్టి that meek shall inherit the earth. కాబట్టి మనం చూసాం అంటే ఇవాళ మనం చూస్తున్నటువంటిది దీనత్వము గురించి. అదే విషయం మనం చదువుకున్న మత్తయి సువార్త 5 తెలుగు 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం చదువుకున్నాం. What picture we have in mind when we see our brothers and sisters? మరి మనం మన తోటి సహోదరులను చూసినప్పుడు అంటే మనకు ఏముంది మన యొక్క మనసులో? Does that naturally affect ourselves? అంటే అది మనకు అంటే కేవలము స్వాభావికంగా లేక భౌతికంగా మనల్ని అంటే ప్రేరేపణిస్తుందా? Do we consider that as we have chosen to be the disciples of Christ, do we separate ourselves physically and as well as mentally in our behavior? అంతేకాకుండా అంటే మనం మన సహోదరులను మనల్ని మనం చూసుకున్నప్పుడు ఒక వేరే గుంపుగా అంటే మనం నిజముగా ఒక శిష్యుడిగా యేసుక్రీస్తుకు ఒక శిష్యుడిగా మనం ప్రత్యేకపరచుకొని అంటే మనం అతని స్వభావాలతోటి మనం ముందుకెళ్తున్నామా లేదా అనేది అంటే గమనించుకోవాల్సింది. And Paul, writing to Colossians chapter 3 verses 12 and 13, Paul exhorts the Corinthians that their main character is meekness. They need to have meekness among themselves ఇంకా to అంతేకాకుండా develop spiritually. పౌలు కూడా అంటే కొలస్సీలకు రాసినప్పుడు అతను 3వ అధ్యాయము మనము 12-13 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రత్యేకంగా పౌలు ఏమని చెప్తున్నాడంటే అక్కడ వారి కొలస్సీలకి హెచ్చరిస్తూ మీరు అంటే విశ్వాసాన్ని మీరు ఆత్మీయతను మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మరి ముఖ్యంగా మీకు సాత్వికము అనేది లేక దీనత్వము అనేది ఉండాలి అనేటువంటి విషయం వారికి తెలియపరిచినట్లు చూస్తున్నాం. It reads as, "Put on therefore as elect of God, holy and beloved, bowls of mercies, kindness, humbleness of mind, meekness, long-suffering, forbidding one another and forgiving one another. If any man have a quarrel against any, even as Christ forgave you, so you do." కాబట్టి అక్కడ చూసినట్లయితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. So what the meekness that the Lord is looking in us? మరి ఎటువంటి సాత్వికమును లేక ఎటువంటి దీనత్వమును మరి మన ప్రభువు కోరుతున్నాడు, మన నుంచి చూడాలనుకుంటున్నాడు? The Greek word meekness translated is paros. కాబట్టి అంటే గ్రీకు భాషలో మూల భాషలో సాత్వికం అంటే ప్రారోస్ అనేటువంటి అర్థం అన్నమాట, అంటే అనేటువంటి పదము వాడబడ్డది. And also it means to be tamed. అంటే దాని అర్థం ఏంటి అంటే మూల భాషలో దాని అర్థం మనం చూసినట్లయితే అదుపులో ఉండడం లేక మనము అదుపు చేసుకోవడం అనేటువంటి అర్థం ఇస్తుంది అన్నమాట. So if you take an example, when you have a wild horse, you put
bridles in its mouth so that you can tame it. కాబట్టి ఏం చేస్తాము, ఒకవేళ అంటే చాలా అంటే కొత్తగా ఉన్నటువంటి ఒక గుర్రంని మనం తీసుకున్నట్లయితే, లేక అడవిలో నుంచి ఒక గుర్రంని తీసుకున్నట్లయితే దాన్ని అదుపులో పెట్టడానికి వారు ఏం చేస్తారు, ఒక కళ్ళెంను ధరిస్తారు దాని ముక్కులో నుంచి. అంటే కళ్ళెం అంటే ఒక దారం, దాన్ని అదుపు పెట్టడానికి. Therefore, a man who is a Paris is under a man who is under control కాబట్టి of himself. అంటే దాని అర్థం ఏంది, సాత్వికము కలిగి ఉండడము. అంటే గ్రీకు భాషలో ప్రారోస్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉండడము అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తనను తాను అదుపులో ఉంచుకోవడము అనేటువంటి అర్థం. And also it refers a strength under control. అంటే అంతేకాకుండా మనం ఎంత బలవంతులమైనా ఎంత శక్తివంతులమైనా మనము ఆ యొక్క శక్తిని ఆ యొక్క బలాన్ని మనము విచ్చలవిడిగా వాడకుండా అంటే అదుపులో పెట్టుకోవడం. And we know that God controls us. అంటే మనకు తెలుసు, ఎందుకంటే మనం కాదు శక్తివంతుడు, మా సర్వశక్తివంతుడు దేవుడు, అతనే ప్రతి ఒక్కటి నడిపిస్తున్నాడు, అతని ఆధీనంలో ప్రతిదీ ఉంది అని మనకు తెలుసు. And if you go to the second definition together, we could state that the meekness is demonstrated that our behavior is controlled by God. ఇంకా అంతేకాకుండా అంటే ఇంకొక అర్థం మనం చూసినట్లయితే సాత్వికము కలిగి ఉండడము అనేది ఇంకొక అర్థం ఏంటి అంటే దేవుని చేత మనము అదుపులో పెట్టబడ్డం, లేక దేవుడు మనల్ని నడిపించడం అనేటువంటి ఒక అర్థము ఇస్తుంది. And when we question ourselves how God controls, మరి దేవుడు మనల్ని ఏ విధంగా అదుపులో పెడతాడు, లేక దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు. And we know that through His word and when we follow His commandments. కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించగలుగుతాడంటే అతని యొక్క మాటలు, వాక్యము ద్వారానే, అతని యొక్క ఆజ్ఞల ద్వారానే మనల్ని అదుపులో ఉంచడం కానీ నడిపించడం కానీ జరుగుతుంది. But that only merely when we obey and when we have a willing heart. ఎప్పుడు అది జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటకి ఆజ్ఞలకి విధేయత మనం చూపించి లోబడతామో అప్పుడే దేవుని యొక్క వాక్యం మనల్ని అదుపులో ఉంచడం కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపించడం అనేది జరుగుతుంది. Turn with me to Psalm 37. మనం కీర్తనలు 37 మనం చూసినట్లయితే verses 11. 11వ వచనం. There we read a similar phrase, the meek shall inherit the earth. అక్కడ దీనులు భూమిని స్వతంత్రించుకొందురు అనేటువంటి మాటను మనం చదువుకోవచ్చు. And if you refer back to the psalm, we are given a guidance what meekness and is what it is. కాబట్టి మనం అక్కడ చూసినట్లయితే ఆ నిజమైనటువంటి అర్థము కీర్తనలో దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ మాట్లాడుతున్నటువంటి దీనత్వము దేని గురించి అని. And what does it mean to the saints to be meek? మరి ఏంటి ఒక శిష్యుడుగా ఉన్నప్పుడు అంటే అంటే దీనంగా ఉండడం అనేది అంటే ఏ విధంగా ఉండడం, లేక దాని అర్థం ఏంటి? In English, the verse 1, there's a word called fruit. కాబట్టి అంటే కాబట్టి అంటే ఒక మాట ఉంది, అది దాని అర్థం ఏంటి అంటే చింతించడం కానీ లేక కోపపడడం అనేటువంటి ఒక అర్థం ఇచ్చేటువంటి మాట ఉంది ఇంగ్లీష్లో. And let's read. Fret not yourselves because of the evildoers, be not envious of wrongdoers. అక్కడ మనం 1వ వచనం చూస్తే 37వ కీర్తన, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మస్తర పడకుము అనేటువంటి మాట అక్కడ ఉంది. And some of the translations have translated as Good News Bible translates as do not worry, and International Version translates as do not get angry. కాబట్టి అంటే ఇక్కడ చూసినట్లయితే వ్యసన పడకము లేక మత్సర పడకము అంటే 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 చెడ్డు వారిని చూసి నువ్వు దిగులు పడొద్దు అని అర్థం, లేక అంటే చింతించొద్దు లేక కోపపడొద్దు అని అర్థం. And if you turn to verse 7, the same chapter, same psalm, fret not thyself because of him who prostrate his own way, because of the man who brighteth wickedness deceives to pass. అక్కడ 7వ వచనంలో తెలుగు పరిశుద్ధ గ్రంథంలో 2వ భాగము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వానిని చూచి వ్యసన పడకుము అని మనకు చెప్పబడి ఉంది. And also verse 8 says, cease from anger and forsake wrath. Fret not thyself in any wise to do evil. కాబట్టి 8వ వచనం కూడా కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము అని చెప్పబడింది.
The same word is in Hebrew, fruit is translated, the Hebrew word is for chaha. కాబట్టి ఎబ్రి భాషలో అంటే ఈ వ్యసన పడడం కానీ లేక కోపపడడం అనేటువంటి ఆ మూల భాషలో ఉన్నటువంటి మాట ఏంటంటే చాహా అన్నమాట. And that which means to get very heated up. Recently we have seen the laptop got heated up and it can't record. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అంటే దాని అర్థం ఏంటంటే మూల భాషలో ఆ పదానికి అర్థం ఏంటంటే చాలా వేడెక్కిపోవడం అనమాట. వేడెక్కిపోవడం అంటే ఏంటి? వేడెక్కినప్పుడు కోపం ఎక్కువ అయిపోతుంది. అంటే ఆ ఉదాహరణకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యంత్రము వేడెక్కింది, అది ఏమైంది? అది దానంతలో అది మూసుకుపోయి ఇప్పుడు మనకు ఏదైనా చేయాల్సిన పని చేయకుండా అయిపోయింది. And also it another meaning for it to glow or to warm up or blaze up. ఇంకా అంతేకాకుండా అదే కాకుండా అంటే మనల్ని లేక తేజస్సులుగా చేయడం అనేది లేక మనల్ని ఒక ఇంకా ఏంటంటే అసూయ కలిగి ఉండడం కానీ కోపం ఉండడం కానీ లేక ఇతరులను చూసి అయిష్టం కలగడం కానీ ఇటువంటివన్నీ కూడా అర్థాలు అన్నమాట. And there is other several meanings to it: jealousy, zeal, angry, burn and displease. So these are the several meanings given to it. కాబట్టి వేర్వేరు అర్థాలు ఉన్నటువంటి పదం అన్నమాట ఇది. చాహా అనేటువంటి మాట మూల భాషలో ఇవన్నీ అర్థాలు ఇస్తుంది, మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి అర్థాలు. So the psalmist is trying to describe something that within ourselves which burns within ourselves. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మనలో ఉండి మనలోనే మండుతూ ఉన్నటువంటి ఒక స్వభావం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. An anger of a natural man. ఉదాహరణకి అతను కోపం గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది కోపం అనేది ఏంటి? మనిషిలో ఉన్నటువంటి స్వభావం. And also in verse 8 we read that it instructs us not to get angry or not to worry or not to blaze ourselves. కాబట్టి అక్కడ చూసినట్లయితే కోపము మానుము అని ఉంది, లేక ఆగ్రహము విడిచిపెట్టుము, లేక వ్యసన పడకము, లేక అంటే మత్సర పడకము అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడి ఉంది. And I want to take you back right into the Old Testament about a man who had a same characters, who was very similar to these characters. కాబట్టి ఒక మనిషి అంటే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకొని ఇవన్నీ అతనిలో కలిగి ఉండడం అనేది మనం చూద్దాం. Let's turn to Numbers chapter 12. ఒకసారి మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూసినట్లయితే and we read there about a man who was brought up as a princess. కాబట్టి అక్కడ ఒక వ్యక్తి గురించి మనం చదువుకుంటాము. అతను ఒక రాజకుమారుడుగా అతను పెంపబడ్డాడు and learned all the art to be a soldier. ఇంకా అంతేకాకుండా అతనికి విద్యలు కానీ యుద్ధ విద్యలు కానీ అన్నీ కావాల్సినవి అన్నీ నేర్పబడ్డాడు. ఒక సైనికుడిగా తయారు చేయబడ్డాడు. And probably never seen outside world apart from the palace. అంటే ఆ యొక్క రాజత్వము కానీ లేక రాజు యొక్క అంతఃపురం కానీ అంటే అందులోనే ఉండి బయట ప్రపంచాన్ని ఎక్కువగా చూడనటువంటి ఆ విధంగా పెంచబడినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. And we read about him. And also we read about him that he has killed a man. ఇంకా అంతేకాకుండా ఆ వ్యక్తి ఒకరిని అంటే ఒక వ్యక్తిని ఒక మనిషిని చంపాడు అనేటువంటిది కూడా మనం చదువుకుంటాం అన్నమాట ఆ అధ్యాయంలో. And when we read about this man, that's man Moses. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతని గురించి చదవడం అంటే ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే గురించి అన్నమాట. మోషే. And the person who burned himself to defeat, and he couldn't withstand when his people was being persecuted. కాబట్టి అంటే ఆ వ్యక్తి ఏమైందంటే తనలో ఆ యొక్క మంట అనేది లేక ఆ యొక్క వేడి అనేది రేగిపోయింది. మనం ఆ మాటకి అర్థం చూసినట్లయితే ఎందుకంటే అక్కడ అతని ప్రజలు హింసింపబడడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. అతనికి ఏదైతే స్పందన ఏదైతే ఉందో అతను దాన్ని ఒక అదుపులో పెట్టుకోలేకపోయినట్లు మనం చూస్తున్నాం. Because of his anger he committed మరి ఆ యొక్క ఆగ్రహంలో ఆ యొక్క అంటే అటువంటి కోపంలో అతను అక్కడ పాపం చేసినట్లు మనం అంటే ఒకరిని చంపాడు ఆ దాని వలన అని మనం చూస్తున్నాం. And because of that he was feared so that he might be killed. మరి దాని తర్వాత అతను ఆ విధంగా చేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఒకరిని చంపాను, అయ్యో నన్ను ఎవరో చంపుతారు అనేటువంటి భయంతోటి అతను ఉన్నట్లు మనం చూస్తున్నాం. And he had to run away from the land. అప్పుడు అతను ఆ భయంతో ఏం చేశాడు? అక్కడ నుంచి ఆ స్థలం నుంచి అతను పారిపోయాడు. And
we know that God has spoken to him, and he was being trained to lead his people. కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అని మనకు తెలుసు, లేక అతన్ని ఒక నాయకుడిగా, అంటే తన జనులకి ఒక నాయకుడిగా నడిపించేవాడుగా ఉండాలి అని దేవుడు నిర్ణయించుకున్నట్లు మనం చూస్తున్నాం. And in Numbers 12 verse 3 we read about him as the most meekest man on the earth. అక్కడ 3వ వచనం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయము, అంటే అక్కడ అందరికంటే కూడా మిక్కిలి సాత్వికం గల వాని గురించి, అంటే మోషే గురించి మనం చదువుకుంటాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడి ఉంది. And I wonder how we would react if we had been in Moses' position. మరి ఉదాహరణకి మనము ఒకసారి ఊహించుకుందాం, మోషే స్థలంలో, అంటే మోషే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మరి మనము ఏ విధంగా స్పందిస్తాం? And we must think that this character which developed within him did not come naturally to in Moses' life. కాబట్టి ఆ యొక్క సాత్వికము, మిక్కిలి సాత్వికంతో ఉండడం అనేది మోషేకి ఏదో పుట్టుకతోటి లేక అంటే మనిషికి వచ్చే వాటిలో నుంచి ఒక స్వభావంగా అతనికి రాలేదు. And this word chaha is firstly used in Genesis chapter 4. కాబట్టి ఈ యొక్క మాట సాత్వికము అనేది లేక అంటే ఈ యొక్క మాట ఎబ్రీ భాషలో చాహా అనేటువంటి మాట మనం ఆదికాండము 4వ అధ్యాయంలో మొదటిగా వాడబడ్డట్లు చూడొచ్చు. Genesis chapter 4 verse 5. 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ చూసినట్లయితే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా. So Cain was very angry, and we know because of his anger he killed his brother Abel. కాబట్టి అక్కడ చూసినట్లయితే మిక్కిలి కోపము అనేటువంటి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబెట్టుకొనెను అనే మాట ఉందన్నమాట. అంటే తన సహోదరుని చూసి, అంటే అదే మాట చాహా అనేటువంటి మాట అక్కడ వాడబడ్డట్లు చూస్తున్నాం. And also we were talking before regarding Moses, and in Exodus chapter 2 verse 12, as we have said earlier that he killed an Egyptian and he ran away. అక్కడ చూసినట్లయితే మనం చూసినటువంటి విధంగా నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మనం ఇంతకుముందు ఏం చూసాం, మోషే అతను ఒక ఐగుప్తు దేశస్తుడిని చంపి అతను ఆ స్థలం నుంచి పారిపోయాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. So he ran away and to develop the character and the skill to be a shepherd of Israel. అయితే కాబట్టి అతను, అంటే అటువంటి అతను ఒకరిని చంపి పారిపోయినటువంటి అతను ఏ విధంగా చివరికి ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా మార్పు చెందాడు, అంటే ఒక సాత్వికంతో ఒక జనాంగంని నడిపించేటువంటి ఒక నాయకుడిగా మారినట్లు మనం చూస్తున్నాం. So indeed Moses demonstrates that he had learned the lesson to develop character of God in looking for one who would lead the Israel out of Egypt. కాబట్టి అంటే ఒక కాపరిగా మోషే అతను చివరికి ఒక జనాంగంకి ఒక కాపరిగా ఎదిగినట్లు మనం చూస్తున్నాం. అంటే అతను అంతేకాకుండా దేవుని యొక్క స్వభావం లేక ఒక దేవుడు తన యొక్క ప్రజల్ని ఐగుప్తులో నుంచి ఏ విధంగా అయితే నడిపించాలనుకుంటున్నాడో అటువంటి స్వభావమే అతనిలో కూడా అతను అభివృద్ధి పరుచుకున్నట్లు మనం చూడవచ్చు. And also in chapter 12 in Numbers we read he pleaded for his people, for Aaron and Miriam. And we know the story that they all rebelled against him, and God cursed Miriam, and she has become, her skin turned into white. She became affected with the leprosy. దాని తర్వాత మనం చూసినట్లయితే, అంటే మిరియాము తరపున లేక దేవునికి వారు ఒక వ్యతిరేకస్తులుగా అయినప్పుడు వారి తరపున, ప్రజల తరపున ఒక కాపరిగా మోషే వారి తరపున అక్కడ దేవునికి మొరపెట్టుకున్నట్లు బతిమాడినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. And we read in Matthew chapter 21, coming to New Testament, verses 1 to 5, we read our king riding into Jerusalem. మనము క్రొత్త నిబంధనల గ్రంథంలో తిరిగి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భం 1 నుంచి 5 వచనాల్లో, అంటే మన యొక్క కాబోయే రాజు అతను అక్కడ యెరూషలేముకి కొనిపోబడ్డట్లు మనం చూడొచ్చు. And Matthew says that the Lord, being the Son of God, the Son of David, defined by the character style, is very simple, meek and overcoming.
కాబట్టి అక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తి దావీదు కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అనబడినటువంటి మన ప్రభువు అతను ఎంతో దీనత్వంతో, సాత్వికముతోటి అక్కడ కొనిపోబడ్డాడు, లేక ఆ ప్రయాణం చేశాడు యెరూషలేముకి అని చెప్పబడి ఉంది. And also further in Matthew chapter 26 verses 61 to 68, he brought in front of the council to challenge and with accusation in destroying the temple. ఇంకా అంతేకాకుండా అంటే క్రీస్తు మీదనే, ప్రభువు మీదనే అక్కడ 26వ అధ్యాయం మనం చూసినట్లయితే 61 నుంచి 68 వచనాల్లో అతను అధికారుల యొద్దకు అంటే అక్కడ విమర్శ చేయబడ్డానికి అక్కడ తీసుకురాబడ్డట్లు చూడొచ్చు అనమాట. అంటే ఒక మందిరంను నేను కూల్చి కడతాను అనేటువంటి మాట మీద అతన్ని అక్కడ అధికారుల దగ్గరికి తీసుకొచ్చినట్లు చూస్తున్నాం. So he did not rebel, he did not fight for himself, but he held his peace. అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా అతను ఏం చేశాడు, తనను తాను అంటే అక్కడ తిరిగి కోపం చూపించడం కానీ, తిరిగి గొడవ పడడం కానీ ఇటువంటివి కూడా ఏవి చేయలేదు ప్రభువు. In verse 67, they spat on him, they buffeted and smote him. వారు అంటే తన మీద ఉమ్మినప్పటికీ, కొట్టినప్పటికీ, చేయి వేసి హేళన చేసినప్పటికి కూడా అతను సమాధానంతో ఉన్నాడు అని మనకు చెప్పబడినట్లు చూస్తున్నాం. And also further in Matthew chapter 27 verses 11 to 14, we read that he has been taken to Pilate. ఇంకా అంతేకాకుండా 27వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు చూస్తే అక్కడ పిలాతు వద్దకు అధిపతులందరూ కూడా లేక అధికారులందరూ కూడా అతన్ని కొనిపోయారు అని మనం చూస్తున్నాం. And also twice we are told that the Lord did not respond to Pilate's question, to the extent that Pilate had several questions, yet he would still have the Lord to search. కాబట్టి అంటే అక్కడ చూసినట్లయితే పిలాతు ఎన్నిసార్లు ఏం అడిగినప్పటికి కూడా అక్కడ యేసుక్రీస్తు అతనికి అంటే స్పందించకపోవడం లేక ఉత్తరం ఏమి కూడా ఇయ్యలేదు అని మనం చూస్తున్నాం. And also we notice that Pilate marveled greatly because Jesus kept quiet, he did not answer to him. అయితే 14వ వచనంలో చూస్తే పిలాతు అంటే యేసుక్రీస్తు యొక్క స్వభావము, ఆ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క స్వభావం చూసి అతను మిక్కిలి ఆశ్చర్యపడెను అని మనకు చెప్పబడి ఉంది. It says in verse 14, and he answered him to never a word, in so much that the governor marveled greatly. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి అంటే పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడెను. From Pilate the Lord is sent to Herod, who had many questions to ask him. కాబట్టి అంటే అంతేకాకుండా పిలాతు నుంచి మళ్ళీ అతని హేరోదు యొద్దకు కొనిపోయారు అని మనం చూస్తున్నాం. We turn to Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము verse 9. అక్కడ 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. He answered him nothing, and his passed across to Herod. Soldiers observed him and mocked him. కాబట్టి అంటే ఆ హేరోదు యొద్దకు కూడా అతను కొనిపోబడ్డప్పుడు అక్కడ అతను ఏమి కూడా ఒక మాట కూడా అనలేదన్నమాట, ఉత్తరం కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు అతని హేళన చేసినప్పటికీ, అపహసించినప్పటికీ కూడా. And this Lord demonstrates the ultimate example what meekness truly is. కాబట్టి అంటే యేసుక్రీస్తు ఇటువంటి సందర్భాలన్నిటిలో కూడా అంటే నిజమైనటువంటి దీనత్వము లేక నిజమైనటువంటి సాత్వికము కలిగి ఉండడం అంటే ఏంటి అనేది మనకు ఒక గొప్ప ఉదాహరణ మనకు చూపించాడు. He had an authority to call upon legions of angels, but accepts his father's will. యేసుక్రీస్తుకి ఎంతో శక్తి ఉంది. అంటే కావాలంటే అతను దూతల్ని, వేలాది దూతల్ని పిలిచి అంటే అతన్ని కాపాడమని పిలిచే శక్తి, వచ్చే శక్తి అతనికి ఉంది. కానీ ఆ విధంగా చేయలేదు. అంటే దేవుని యొక్క చిత్తానికి అతను లోపరుచుకున్నాడు. And we read further in Matthew chapter 26 verse 56. మత్తయి సువార్త 66వ అధ్యాయము 56వ వచనం మనం చూసినట్లయితే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగేనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. And he may be the lamb forbidden before the foundation of the world.
కాబట్టి అంటే యేసుక్రీస్తు అంటే జగత్ పునాది వేయబడక ముందు మన కోసము అర్పింపవలసినటువంటి ఒక బలి అర్పణగా దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. అది నెరవేరడానికి అక్కడ యేసుక్రీస్తు సాత్వికంతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. And been provided as a covering for our sins. అంటే మన కొరకు, మన యొక్క పాపాల కొరకు అతను ఒక ప్రాయశ్చిత్తంగా మన కొరకై ఉన్నట్లు మనం చూస్తున్నాం, మన పాపాలు కప్పడానికి. And when we turn back to Psalm 37, we are exhorted to trust in the Lord and do good. కాబట్టి మనం తిరిగి కీర్తనలు 37 మనం గమనించినట్లయితే అక్కడ మనకు అంటే మనము దేవుని మీద, కేవలం దేవుని మీదనే నమ్మిక ఉంచాలి, ఆ నమ్మికనే మనని మంచి చేసే విధంగా మనకు నడిపిస్తుంది అనేటువంటి విషయము తెలియపరచబడి ఉంది. And also verse 3 says, delight thyself also in the Lord. కాబట్టి అంతేకాకుండా మనము 37వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే యెహోవాను బట్టి సంతోషించుము అని చెప్పబడి ఉంది. And further in verse 5 it says, commit your ways to the Lord, trust in him and he will act. కాబట్టి నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, అప్పుడు అంటే నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని చెప్పబడి ఉంది. Verse 7, let us strive to develop meekness so that we may by God's grace have mercy. కాబట్టి అంటే మనము ఆ 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఎదుట మౌనముగా నుండి అంటే దీనంగా సాత్వికముతోటి ఉన్నవారుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అని చెప్పబడి ఉంది. And further in verse 11, but the meek shall inherit the land and delight themselves in the abundant peace. ఇంకా అంతేకాకుండా 11వ వచనం మనం చూసినటువంటి వచనమే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అనేటువంటి మాట మనకు చెప్పబడి ఉంది. And finally, coming to our New Testament reading, మనము 1 Timothy chapter 6. చదువుకున్నటువంటి బైబిల్ పాఠం మనం చూసినట్లయితే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక అక్కడ 6వ అధ్యాయము. And we are reminded that to be flee from these things, to follow after the righteousness, godliness, faith, love, patience, meekness, and it goes on, fight for the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called. కాబట్టి అక్కడ మనం 11వ వచనం మనం చూసినట్లయితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటే లోకరీతిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, మరి ముఖ్యంగా ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని చెప్పబడి ఉంది. And also verse 14 says that thou keep his commandment without spot, ఇంకా unbreakable, until the appearing of our Lord Jesus Christ. ఇంకా అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగా అనింద్యముగా ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Also in verse 15 says the Lord of King of Kings and Lord of Lords, who is blessed. కాబట్టి అంతేకాకుండా శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్తకాలము లయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు అని చెప్పబడి ఉంది. So as we all come and gather around this table, which represents the meekness of our Lord, who always strive to do his Father's will and to fulfill the scriptures. కాబట్టి అంటే మనం ఈ సమయం అప్పుడు ఈ యొక్క బల్ల యుద్ధకు అంటే ఆ దేనికి సాదృశ్యము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాత్వికము, దీనత్వంకి సాదృశ్యం. అంటే తనను తాను తన యొక్క తండ్రి చిత్తానికి అప్పగించుకున్నటువంటి విషయానికి సాదృశ్యంగా నిలబడినటువంటి బల్ల యుద్ధకు వచ్చినప్పుడు he has delighted himself in the Lord. అప్పుడు అతను ఏం చేశాడు, యెహోవా కొరకే కనిపెట్టుకున్నాడు, లేక యెహోవా యందు సంతోషించాడు అని మనం చూస్తున్నాం. He has committed his ways unto him. ఇంకా అతని యొక్క మార్గములన్నీ కూడా యెహోవా చేతికి అప్పగించాడు అని మనం చూస్తున్నాం. So as we all partake these emblems, let us follow him so that we might be counted worthy at our master's return. కాబట్టి మనం కూడా ఆ యొక్క బల్లలో చేయి వేసినప్పుడు మనం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లాగానే ఉదాహరణ తీసుకొని మనం అతన్ని వెంబడించాలి. ఎందుకంటే ఎప్పుడైతే తిరిగి అతను వచ్చినప్పుడు మనం కూడా ఒక యోగ్యులుగా మనం ఎంచబడడానికి మనము ముందుకు వెళ్ళాలి. Thank you.